అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజుల క్రితం విజయవాడలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ ఘర్షణ ప్రదేశంలో ఎవరైతే అజిత్ సింగ్‌ని అరెస్ట్ అయ్యారో ఆయన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగలక్ష్మి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీని మీద ఇప్పటికే పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ అతన్ని వీఆర్‌కు తరలించినప్పుడు కూడా తమకు న్యాయం జరగలేదంటూ కూడా బీజేపీ నేత నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మనతో పాటు నాగలక్ష్మి ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆ మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే. ఏం జరిగింది మేడం ఊరేగింపు కార్యక్రమం రోజు? అసలు ఆయనకి మీకు వాగ్వాదం ఎందుకు వచ్చింది? జీరో లైన్‌లో కేదారేశ్వరపేట జీరో లైన్ అండి. అది అజిత్ సింగ్ నగర్ లిమిట్స్‌లోనే ఉంటది. బొమ్మ మొదలైన దానికి నాకు ఇనాగ్రేషన్‌కి నన్ను ఊరేగింపుకి నన్ను పిలవటం జరిగింది. నన్ను పిలిచిన తర్వాత ఇంకా ముగ్గురు గెస్టులు కూడా ఉన్నారు. మామూలుగా ఆయన అక్కడే కూర్చున్నారు. 6:30 నుంచి అరౌండ్ 11 వరకు నేను అదే లొకేషన్‌లో ఉన్నాను. అయితే ఆయనతో నేను మాట్లాడడం జరిగింది. గతంలో కూడా 5 టౌన్‌లో చేసిన దాంట్లో నేను నమస్తే అండి, ఇట్లాగా మా వాళ్ళే కుర్రోళ్ళు అంతా బీటెక్ స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి చేసుకుంటున్నారు. ఇది 17వ సంవత్సరం అని అంతా క్లియర్‌గా చెప్పాను. కొంచెం సహకరించండి, హడావుడి ఏం చేయకండి అని కూడా చెప్పాను. కానీ ఆయన అప్పటి నుంచే ఒక యారగెంట్‌గా, అంటే ఇప్పుడు మీ చూపు చూస్తే ఎలా ఉంటుంది, ఆయన చూపు విధానం అయితే మార్పు వచ్చి ఎందుకంటే గతంలో 5 టౌన్‌లో కూడా మా సీఐ గారు, ఆ సీఐ గారు నాకు ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈయన యాటిట్యూడ్ చూపిస్తూ ఉండేవాడు. సరే నా కక్ష పిల్లల మీద ఎక్కడ చూపిస్తారో అని చెప్పి నేను ఓర్పు సహనంగానే ఉండి, నాకు బాగోక నేను ట్రాక్టర్ మీదే కూర్చున్నాను. ఆయన చేసే ఇయన్నీ కనిపిస్తుంది. అందరిని మళ్ళిచ్చటం, ఆ ఎనక రోడ్‌లో ఊరేగింపు వైసీపీ కార్పొరేటర్ ఇనాగ్రేట్ చేసింది. ఆ చేసిన తర్వాత క్రమేణా ఆళ్ళ వి ఆళ్ళ విగ్రహానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ, కదండి, కదండి జరగండి, డీజే స్టార్ట్ చేసి మేము 'రఘుకుల తిలక రారా' స్టార్ట్ చేసి గణేశుడిది స్టార్ట్ చేసి అది చేయంగానే మీరు డీజే సౌండ్ తగ్గిచ్చేయాలంటూ నాకు చెప్తున్నాడు. ఎందుకు సార్, అసలు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మీరు వాళ్ళు ఇంకా బొమ్మ ఎక్కించలేదు, అది చేయలేదు, ఇంకా వేలం పాట అంటున్నారు. నేను ఉట్టి కొట్టడం కూడా చూశారు. ఏ టైంలో జరిగింది? అయంతా 6:30 నుంచి 7 వరకు జరిగింది ఇది. ఆయన వచ్చిందల్లా 11కి మేము స్టార్ట్ అయిందే, మాకు ఊరేగింపు అయ్యి వేలం పాట అయ్యి ఊరేగింపు స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది. 9:30 నుంచి మేము 5వ లైన్‌కి వచ్చేసరికి 10:30. ఆ 10:30కి మసీద్ వచ్చిందని మనోళ్ళు ఆపంగానే ఇదే అదునుగా చూసి ఇంక ఆపేయండి, వెళ్ళిపోండి, మీరు ఇటు తిరిగిపోండి అని చెప్పి బయటికి దారి చూపించేస్తున్నాడు. అదేంటండి, ఇప్పుడు పావు తక్కువ 11, 10:30 అయ్యింది. మాకు 12 గంటల వరకు టైం ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. ఉచిత కరెంట్ కూడా ఇస్తున్నారు. అసలు మీరేంటి మాకు సలహాలు అంటే, మేడం మీరు కార్యకర్త కాదు, మీరు నాయకులు, కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవాలి అని నాకు సలహా ఇచ్చాడు. మీరు సలహాలు నాకు ఇవ్వకండి, నా నా కుర్రోళ్ళతో నేను ఎంతవరకు ఉండాలో నాకు తెలుసు, నన్ను వెళ్ళిపోండి అంటానికి మీరు అని చెప్పాను. అవన్నీ గర్జి పెట్టుకున్నాడు. సరే ఈలోపు 11 అయింది, ఆపాడు. ఈలోపు ఏసీపీని పిలిపించుకున్నాడు. నా కార్యదర్శికి ఇలా జరిగిందని చెప్పి మీరు ఖండించండి అని చెప్పి అడిగాను. తప్పకుండా చేస్తా అన్నారు. ఆ పర్యటన వాళ్ళు కొంచెం కార్యక్రమాల్లో హడావుడిలో ఉన్నారు మా అన్నగారు మాధవ్ గారు. కాబట్టి మా సంఘటన మంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కూడా రేపు సిపి గారిని కలుస్తాము. ఇదైతే నేను విపేక్షించేది లేదు. ఫైనల్‌గా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ విషయం? నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నేను ఆల్రెడీ ఫైల్ చేశానండి. ఫైల్ చేశాను. దాని కేసు రిజిస్టర్ చేయాలి. మళ్ళీ ఈ ఏసీపీ కానీ ఈ ఎంక్వైరీలో ఉండకూడదండి. ఏసీపీని మార్చాలి, వేరే ఏసీపీతో దర్యాప్తు చేసి రిజిస్టర్ చేయండి. అయినా నేను నేషనల్ ఎస్సీ కమిషన్కి చేశాను. ఆన్లైన్లో కూడా నేను ఈ ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళతో చేపించి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎస్సీ కమిషన్ నుంచే నేను ఈయనకి ఆర్డర్ తెచ్చుకుంటానని చెప్పి మనం చేస్తాను. ఇది మొత్తంగా ఆ రోజు గొడవ జరిగిన రోజు కావాలనే ఎస్ఐ స్థానికంగా ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. రాత్రి 10 గంటలకు ఈ ఘర్షణ మొదలైతే తెల్లవారుజాము వరకు కూడా తమను అందరూ కూడా సెల్ ఫోన్లన్నీ కూడా లాక్కొని నిర్బంధించారు. అయితే దీని మీద కేవలం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కావచ్చు, భక్తులు కావచ్చు, వాళ్ళందరికి సంబంధించి కేసులు నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు పాడవుతున్నంత కేవలం ఆ విషయం మీదే తను ఎస్ఐతో మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయన కూడా మహిళలను కూడా చూడకుండా దుర్భాషలాడారు. కులం పేరు చెప్పి కూడా తను అవమానించేలాగా మాట్లాడటం వల్లే అప్పుడు తను ఫిర్యాదు చేశారు. కేవలం వీఆర్ చేసి వదిలేయటం కాదు, ఇలాంటి అధికారులను ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆమె కూడా కోరుతున్న పరిస్థితి. సిద్ధుతో మన టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.